నమస్తే దైవత్వం ఛానల్ కి స్వాగతం. మనలో ఉన్న ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య, వాస్తు, సంఖ్య, ఆగమ, ఖగోళ, గణిత, వేద స్మార్త, ధర్మశాస్త్ర పండితులు, భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనలోని ధర్మ సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇవాళ ధర్మ సందేహాల్లోని ప్రశ్న, ఇంట్లో పెద్దవారు పూజ చేయడం మంచిదా లేదంటే ఇంట్లో ఆడవారు పూజ చేయడం మంచిదా? కొందరు అంటూ ఉంటారు సామాన్యంగా ఇంట్లో మగవారు పూజ చేస్తే ఇంట్లో అందరికీ పూజా ఫలితం ఉంటుంది అని. ఏది మంచిదంట? అది కాదండి. ఏమిటంటే శాస్త్రంలో చెప్పినట్టుగా ఇంటిలో యజమాని చెయ్యాలా, భార్య చెయ్యాలా, పిల్లలు చెయ్యాలా, పిల్లలు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత చెయ్యాలా అనేది ఒక సందేహం. చాలా మంది కూడా ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు పూజ చేస్తే, భర్త చేస్తే భార్యకు వస్తుందని, భార్య చేస్తే పిల్లలకు వస్తుందని, లేదా భార్యకి మాత్రమే వస్తుందని, పిల్లలు చేస్తే పిల్లలకు వస్తుందని. కాదు, శాస్త్రంలో ఏంటంటే ఎవరొకళ్ళు చేయొచ్చు. ఎవరు చేసినా కూడా ఒక సంకల్పంలో అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ భయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని చెప్తారు. చెప్పినప్పుడు మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు అయితే పెళ్లిళ్ళు ఎందుకు? అర్ధనారీశ్వర తత్వము, పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. అర్ధనారీశ్వరులు అంటే ఏంటంటే పరమేశ్వరుడు పూజ చేసినా, పార్వతీదేవి పూజ చేసినా ఇద్దరికీ కలుగుతుంది, పిల్లలకు కూడా వస్తుంది. అందువల్ల ఏదైనా సరే మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు. మగవాళ్ళకు కుదరదు. ఉదాహరణకి ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళకి రాదు అని కాదు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. శాస్త్రంలో, ఏ శాస్త్రంలో కూడా ధర్మసింధుగా నిర్ణయిస్తున్న ఏ గ్రంథాల్లో చెప్పబడలేదు. అది ప్రజలకు వచ్చిన సందేహం. వాస్తవంగా అయితే ప్రజలకి కొంతమందికి ఏంటంటే ఒక ఇంటి వాళ్ళు ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంకో ఇంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. మళ్ళీ ఆమె వచ్చి ఇంకో ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పూజ చేసుకోవచ్చు. ఆ పూజ యొక్క ఫలితం ఎప్పుడూ కూడా అందరికీ సమానంగా వర్తిస్తుంది. అందులో నో డౌట్ ఇట్. చూశారు కదా, మనం అడిగిన ధర్మ సందేహానికి మల్లికార్జున శర్మ గురువు గారు ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు సార్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.